హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ పెసరపప్పు కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందండి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ బీట్రూట్ని తీసుకుని తొక్కను పీల్ చేసుకుని ఈ విధంగా తురుముకుని ఉంచుకోండి. మీకు నచ్చితే కనుక బాగా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. అలాగే ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకుని వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి. అలాగే 1 లేదా 2 ఎండుమిర్చి కూడా వేసుకుని ఈ పోపులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో బీట్రూట్ తురుము వేసి కలుపుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా కడిగి వాటర్ లేకుండా వేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇలా పెసరపప్పు ఉడికి బీట్రూట్ బాగా మగ్గాలన్నమాట. అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా బీట్రూట్ బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుని లాస్ట్లో కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకుని మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బీట్రూట్ పెసరపప్పు కొబ్బరి ఫ్రైని చేసేసుకోవచ్చు. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.